దాదాపు చెప్పేసినాను అందరూ. కాబట్టి ఒకటి రెండు విషయాలు చెప్పి ముగిస్తాను. మరి ఆంటీ కుటుంబంతో నాకు 20 సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఇంకా మా మిస్సెస్కి అయితే చిన్నప్పటి నుంచి పరిచయమే. ఆల్మోగన్ అంకుల్ దగ్గరే ఆమె బాధ్యత కూడా తీసుకునింది. మరి ఆంటీలో గమనించినప్పుడు ఏ కోణంలో చూసినా కూడా ప్రార్థన, వాక్యం అంటే వాక్యాన్ని పునాదిగా చేసుకున్నటువంటి ప్రార్థనా జీవితం. వాక్యం లేకుండా మాట్లాడదు అసలు. మన సంభాషణలో కూడా ప్రార్థన అనే మాట లేకుండా, మరి వాక్యం అనే మాట కూడా లేకుండా అసలు ఆంటీ ఇతర మాటలు ఏముండవు. 3 సంవత్సరాల క్రితము మరి చిత్తూరులో మరి ఒక అబ్బాయి కింద పడి కోమాలోకి వెళ్ళిపోయాడు. సర్వేయరు 3 ఏళ్ళు దాటింది. మరి ఆంటీకి సమాచారం వచ్చినప్పుడు ఆంటీ ప్రార్థన చేస్తే మరి పాత నిబంధనలో రెఫరెన్స్ నాకు జ్ఞాపకం లేదు, కానీ బ్రతికిస్తాననే మాట దేవుడు మాట్లాడినాడు కనుక మరి నాకు కూడా దాదాపు ప్రతిదినం ఆ టైంలో ఫోన్ చేసి మరి మనం శ్యామ కోసం ప్రార్థన చేయాలా. వాళ్ళు చెన్నై హాస్పిటల్ తీసుకున్నప్పుడు 30 లక్షలు ఖర్చు అయింది. ఇంటికి తీసుకోమన్నారు ఆ అబ్బాయిని. అంతవరకు స్పృహలోకి రాలేదు. 1.5 నెల కోమాలో ఉన్నాడు ఆ అబ్బాయి. మరి ఆంటీ మాత్రం బ్రదర్ దేవుడు మాట్లాడినాడు కదా బ్రతికిస్తానని, వాళ్ళ డాక్టర్లు ఇంటికి తీసుకోమంటే కూడా వాళ్ళ పేరెంట్స్ ఏం చేసినారంటే ప్రాణం పోయేంత వరకు ఇక్కడే ఉండి 8 లక్షలైనా ఖర్చు పెడతామన్నాం. అప్పుడు దాదాపు 40 lakhs ఖర్చు అయింది వాళ్ళకి. చూడండి, నెలన్నర తర్వాత అబ్బాయి బ్రతికినాడు, బొమ్మలోంచి బయటకు వచ్చినాడు. ఇప్పుడు ఆరోగ్యవంతంగా ఉద్యోగం చేస్తున్నాడు. కాబట్టి ఆంటీ ఆ విధంగా వాక్యాన్ని ఆధారం చేసుకునేది. దేవుడు బ్రతికిస్తా అన్నాడు కదా, కాబట్టి దేవుడే చేస్తాడు బ్రదర్. మరి ఈ లోక వైద్యుల కంటే మరి స్వామి పరమైద్యుడు కదా ఏ స్వామి అనేది. తర్వాత క్యాలెండర్ వాక్యాన్ని ప్రతిదినం చదివేది. మరి భక్త్ సింగ్ గారి పుస్తకాలు చివరి దినాల్లో అంటే 2-3 లాస్ట్ 2 years మనం పంచుకునేది. మరి దేవుడు ఫలాని విషయంలో మాట్లాడినాడు. తర్వాత దినము 12 తర్వాత దినం ఆరంభం అవుతుంది కాబట్టి 12 వరకు మేలుకొని 12 తర్వాత ముళ్ళు దాటిన తర్వాత దేవుణ్ణి ఆరాధన చేసి పనుకునేది. కాబట్టి ఈ విధంగా చివరి మరి 80 సంవత్సరం వరకు కూడా మరి దేవునితో కనెక్షన్, మరి దేవుని చిత్తాన్ని కనుక్కున్నట్టు అని తను నేర్చుకుంటానే వచ్చింది. అలాంటి అనుభవాలు మాతో పంచుకునేది. మరి పరిచయకు వచ్చినప్పుడు 1-2 గంటలు కూడా మాట్లాడేది. బ్రదర్ నా అనుభవాలు ఇవి, ఈ అనుభవాలు మీకు కూడా ఉపయోగపడవచ్చు అని ఇట్లా మరి ఆత్మీయ విషయాలన్నీ కూడా మాట్లాడేది. తర్వాత ఆదివారం పూట ఎలాంటి పరిస్థితుల్లో మరి రాజకీయాలు కానీ లోక వార్తలు కానీ మాట్లాడడానికి ఇష్టపడదు. మరి మనతో మాట్లాడేటప్పుడు కూడా సంభాషించేటప్పుడు కూడా ముందు ప్రార్థన చేసుకుంటుంది. ఏదైనా మరి విస్తారమైన మాటలు దోషంగా మనం ఉంటుందేమో అన్నాడు. తర్వాత ఆంటీ ఆతిథ్య విషయం నేను చెప్తాను. 1999 ఇదే నెలలో మరి నాకు మొట్టమొదటి మేము రైట్ సైడ్లో ఆంటీ వాళ్ళు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినాం. అప్పుడు ఆంటీ వయసు 57 years. 57 వెళ్ళినా కూడా ఆంటీ కొంచెం వంకొని నడిచేది. అంటే ఆరోగ్యవంతంగా ఏం లేదు. అది భోజనం టైం కాదు, జస్ట్ పలకరిద్దాం. కొత్తగా పరిచయం నాకు అప్పుడు మొట్టమొదటిసారి. మరి వెళ్తామంటే ఒప్పుకోలేదు ఆంటీ. మీరు కూర్చోండి బ్రదర్, మా ఇంటికి వచ్చి ఫోన్ చేయకుండా ఎట్లా పోతారని. మరి ఆంటీ అట్లే ఊగుతానే వంటగది లేకపోయింది. ఒక 1 hourలో భోజనం ప్రిపేర్ చేసింది. మరి తిన్న తర్వాత కానీ పంపించలేదన్నమాట. కాబట్టి ఆ దినం నుంచి కూడా ఇక్కడ 2014 జనవరి నుంచి నేను ఇక్కడ మరి పరిచయకు వచ్చేవాళ్ళని. మరి ఇక్కడ నేను చూసుకున్నాను కదా ఆతిథ్య విషయంలో కానీ మరి ప్రార్థన తను చేయడమే కాదు, ఇతరులకు రిక్వెస్ట్ ఇచ్చేది. అంటే నేను సేవకురాలు కదా, నేను చేస్తే చాలు కదా ప్రార్థన అనుకునేది కాదు. చివరికి మా పాప శారా ఇందాక సాక్ష్యం చెప్పింది కదా, శారా ప్రార్థన చేశారా అని చెప్పేది. అంటే అంత తగ్గింపు అనమాట. నేను చేస్తే చాలు కదా ప్రార్థన అనుకునేది కాదు. అంటే ప్రార్థన యొక్క అవసరత ఏమిటి అనేది మరి ఆంటీ అనుభవపూర్వకంగా గుర్తిస్తూ వచ్చింది. మరి ఈ విధంగా చెప్తా పోతే ఎన్నో ఉన్నాయి మరి ఆంటీ వాళ్ళ గురించి. మరి అందరూ చాలా విషయాలు చెప్పినారు. అయితే ఆంటీ ఉంచిన మాదిరి మనకు మిగిల్చిపోయింది. ఆ ప్రార్థనా జీవితము, మరి ధర్మము, ఉపకారము,
మరి ఏదైనా ఇచ్చేటప్పుడు అనేది బ్రదర్ నాకు దేవుడు రుణంతలు ఇస్తారు బ్రదర్. మరి చాలా అనుభవం ఉంది ఆ విషయంలో. మేము మీకు ఇచ్చిన ద్వారా నేను నష్టపోను, రెండంతల లాభం నాకు అనేది. కాబట్టి దేవుడు ఇమ్మన్నాడు, నా సొంతగా నేను ఇవ్వడం లేదు అనేది ఏదైనా. కాబట్టి మరి ఇందాక బ్రదర్ చెప్పినట్లుగా భోజనం విషయంలో మరి తను 8 years ప్లస్ షుగర్ పేషెంట్, నీరస పడిపోయి ఉంటుంది అప్పటికే 1:30కి. అయితే మాకు పెట్టి మేము తిన్న తర్వాత మరి సగం తిని ఆంటీ ఇంకా మీరు తినండి అంటే అప్పుడు ఇంకా మీకేం వద్దా అని అట్లా తినేది అన్నమాట. కాబట్టి ఆయన ఆతిథ్యము చేసేది, తర్వాత ధర్మము ఉపకారం చేసేది, తర్వాత ప్రార్థన, తర్వాత వాక్యాన్ని ఎంతో గౌరవించేది, వాక్యం మీద ఆధారపడేది, తర్వాత ప్రతిదానికి కృతజ్ఞత చెల్లించేది. బ్రదర్ యేసాను ఎంత గొప్పడు బ్రదర్, నా పైన ఎంత కృప చూపించినాడు బ్రదర్ చిన్న విషయానికి కూడా. కాబట్టి ఈ విధంగా ఆంటీ గురించి చెప్పాలంటే మనకు 2 గంటలు కూడా సమయం చాలు. మరి చాలా ప్రార్థన జీవితం, చాలా మాదిరి మరి మనకు. కాబట్టి ఆ మాదిరిని మనము రాబోయే దినాల్లో ముందు కొనసాగాలని, మరి ఆంటీ ఏదైతే చేయలేకపోయినారో, తను ఏదైతే ఆశించిందో మరి ఆ మిగిలిన పరిచర్య కానీ ఏదైనా కానీ దాన్ని మనం అందరం కలిసి పూర్తి చేసే విషయంలో మరి అందరం కలిసి ముందుకు పోవాలని, మరి ఆ విధంగా మరి ప్రార్థనలో కొనసాగాలని మరి కోరుకుంటూ ఈ సాక్ష్యాన్ని ఇష్టపడేది కూడా నన్ను. నేను వచ్చినప్పుడు అంటే కొన్ని సంవత్సరాల తర్వాత కూడా నన్ను చూస్తానే తన ముఖంలో నవ్వు అన్నమాట, ఒక వెలుగు వచ్చేది ఆంటీ ముఖంలో. బాగా ఇష్టపడేది, నా కొరకు బాగా ప్రార్థన చేసేది. నేను చెప్పగలను ఒక ప్రార్థన పరుడాన్ని నేను కోల్పోయానని. భారంతో ప్రార్థించేది, తన అనుభవాన్ని కూడా షేర్ చేసుకునేది, ఇచ్చేది, అంటే చెప్పేది. వచ్చిన ప్రతిసారి కూడా మోస్ట్ ఆఫ్ దిస్ టైమ్స్ ఏదో ఒకటి ఇచ్చి పంపించేది. మనం ఇస్తే దేవుడు ఏదో ఒక రీతిగా మనకు ఇస్తాడు అని చెప్పేది. నీళ్ళు పోయబడదు, మనం ఇస్తే దేవుడు మనకి ఇస్తాడని చెప్పేది. తర్వాత షీఈస్ ఎ గుడ్ అబ్జర్వర్, బాగా గమనించేది. అంటే నేనేం ఇష్టపడతాను, నేనేం తినను అది కూడా అంటే చెప్పగలను. తర్వాత ఇక్కడే 10 years పెరిగాను. బాగా ఆంటీతో బాండింగ్ ఉంది. అంటే ఏజ్లో ఆంటీ నాకైతే చాలా పెద్దవాళ్ళైనప్పటికీ కూడా ఒక స్పెషల్ బాండ్ ఆంటీకి నాకు నడుతున్నది. తర్వాత నా ఎడ్యుకేషన్ పరంగా కూడా ఆంటీ ఎంతో ప్రార్థన చేసేది. కీర్తన 111 అని చెప్పింది. ఎప్పుడంటే ఈ బైపీసీ తర్వాత ఎంసెట్ ఎంట్రన్స్ రాసినప్పుడు ఆంటీ ఇప్పుడు కడుపులో ఉన్నారు, ఫోన్ చేసినప్పుడు కీర్తన 111 అమ్మ అని చెప్పింది ఫస్ట్. సో అక్కడ చెప్తున్నారేమో అనుకున్నాం. మళ్ళీ ఫోన్ చేసి అంటే నీ గురించి చెప్పింది, దేవుడు మాట్లాడినాడు కీర్తన 111లో, సమాజంలో దేవుని స్తుతిస్తారు, యెహోవా క్రియలు గొప్పవి, ఆయన ఏదో భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు అని చెప్పింది. అంటే ఆంటీ చెప్పిన మాట ప్రకారం నాకు ఫస్ట్ ఏసీబీఎస్సీ వచ్చింది, తర్వాత పుత్తూరులో హోమియోపతి ఫ్రీ సీట్ దేవుని కృప వల్ల వచ్చింది. సో అక్కడ 1.5 year కూడా కంప్లీట్ అయింది. సో అట్లాగా ఆంటీ బాధ్యత కలిగి ప్రార్థన చేసింది. తర్వాత కొన్ని దినాలు నేను ఆంటీతో ఇక్కడ ఉండడానికి కూడా దేవుడు కృపానుగ్రహం తీసుకొచ్చాడు. కొన్ని దినాలు ఇక్కడ గడిపాను ఆంటీతో పాటు. అప్పుడు కూడా తను ఎన్నో విషయాలు షేర్ చేసుకుంది, నాకు ఆత్మీయంగా ప్రోత్సాహకరంగా ఎన్నో విషయాలు చెప్పింది. తన ప్లస్ పాయింట్సే కాదు కానీ తన ఎర్రర్స్ కూడా చెప్పానండి. అమ్మ దేవుడు నన్ను ఇట్లా సరి చేసినాడు, నేను ఇట్లా ఈ విషయంలో ఇట్లా చేసినప్పుడు దేవుడు నాకు ఈ పాటలు నేర్పించాడని చెప్పేది. మన జీవితం అంతా దేవుని దగ్గర నేర్చుకుంటూనే ఉండాలి, ఏదో ఒక పాఠం మనం నేర్చుకుంటూనే ఉంటామని కూడా చెప్పింది. తర్వాత నువ్వు ఎంతకాలంలోనో అని ఇట్లా చెప్పేది, బోధ చేసేది. ఒక ఆత్మీయ తల్లిగా, ఒక ఫ్రెండ్గా కూడా నేను చెప్పగలను. నువ్వు ప్రార్థన చేసుకోవాలి, నీ భవిష్యత్తు గురించి కూడా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. తర్వాత నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు, కాలేజ్లో నువ్వు దేవుని
కొరకు నిలబడాలి, నువ్వు దేవుని కొరకు అనేక మందిని దేవుని వైపు నువ్వు తిప్పాలి, బాగా చదువుకోవాలి, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని కూడా అంటే చెప్పారు. ఆత్మీయంగా కూడా ఎన్నో విషయాలు ఆంటీ నేర్పించింది. ఆంటీ కోరినట్టుగా అలాగే దేవుని చిత్తానుసారంగా నేను కూడా మరి దేవుని వాటిని జీవించడానికి అనేక మంది దేవుని వైపు తిప్పడానికి మరి దేవుని సిద్ధపరిచినట్లు నా కొరకు ప్రార్థించండి. ప్రభు సాక్ష్యం తీర్చింది. నేను మా వివాహము 1999 మే 11వ తారీఖున ఎంగేజ్మెంట్ జరిగింది. 12వ తారీఖున వివాహం జరిగింది అనంతపూర్లో. అప్పుడు నుంచి ఆంటీ నాకు అంటే పాల్కు మేనత్తగా ఎంతో ప్రార్థనాపర దైవ సేవకురాలని నాకు తెలిసింది. మా వివాహం అయిన తర్వాత మేము రాయచోటికి మమ్మల్ని ఇన్వైట్ చేసినారు ఆంటీ. అయితే అప్పుడు ఆంటీ ప్రేమ వర్ణించలేను. ఏదైనా ప్రతి ఒక్కటి చేసి పెట్టేది ఆంటీ. నేను తినలేను, నేను అంటే తినాలమ్మా, యవనస్తులు మీరు బాగా తినాలా అని పాల్కు నాకు చెప్పేది. అయితే ఎంతో ప్రేమ కలిగి నిజంగా ప్రియ తల్లి, ఆత్మీయ తల్లి. నా తల్లి కన్నా నేను ఆంటీని ఎక్కువగా ప్రేమించేదాన్ని. నా తల్లిని అనంతపురం ఉంటారు, అయితే నేను వెళ్ళలేకపోయేదాన్ని. నా తల్లిని మించిన ప్రేమ నా ఈ తల్లి. అయితే ఎన్నో విషయాల్లో నాతో మాట్లాడేది, ఎన్నో నాకు ధైర్యం చెప్పేది. ఎన్నో కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు తను ప్రార్థన పూర్వకంగా నాకు అమ్మ ఇలా ఉండాలా, నువ్వు ఇలా ప్రార్థన చేసుకో, అన్నీ విడిపోతాయి అని నాకు చెప్పేది. అయితే మా ఇంటికి వచ్చినప్పుడు ఆంటీ ప్రార్థన, ఆంటీ కొద్ది రోజులు హెల్త్ బాగాలేనప్పుడు నేను ఆంటీ కలిసి పడుకునే వాళ్ళం. నేను ఎప్పుడు మెలకు వచ్చి చూసినా ఆంటీ తల మీద మోసుకేసి ప్రార్థన చేస్తూ ఉండేది. ఏందబ్బా ఆంటీ ఇంత లేట్ అయింది, ఇంకా ప్రార్థనలో నాని ఎప్పుడు పడుకుంటుంది, ఎప్పుడు లేస్తుంది అనేది అర్థం కాదు నాకు. కొంచెం చాలాసార్లు 12 అంతవరకు మాట్లాడుకునే వాళ్ళం. అన్ని విషయాలు షేర్ చేసేది, నాకు సంఘ విషయాలు అయితేనేమి పర్సనల్ మ్యాటర్స్ కూడా డిస్కస్ చేసేది. నాతో ఎంతో సలహాలు ఇచ్చేది. ఈ విధంగా ఉంటే బాగుంటుందమ్మా, ఈ విధంగా ఉంటే బాగుంటుందని ఎన్నో ఎన్నో విషయాలు నాతో చెప్పేది, నాకు బలపరిచేది. ఒక్కసారి కరోనా టైంలో ఆంటీ ఇంటికి వచ్చినారు. అప్పుడు చాలా భయంకరంగా ఉంది. నేను రాలేనన్నప్పుడు కూడా హనుకు మరి మెడికల్ ఒకటి సర్టిఫికేట్తో వాళ్ళ పర్మిషన్తో ఆంటీని తీసుకుని కడపకు తీసుకొచ్చినారు. తర్వాత అక్కడ ఉన్నప్పుడు కూడా ఆంటీకి చాలా ప్రార్థన, మందిరం లేదే, మందిరం మనం వెళ్ళాలి, మందిరానికి మనం పోలేము ఇంతమంది అనేసి ఇంట్లోనే అందరినీ సమకూర్చి ప్రార్థన పెట్టేది. ప్రార్థన సహవాసము వల్ల ప్రతి ఒక్కటి ఆంటీ ఆధారంలో మేము మందిరం మిస్ కాకుండా వాక్య పరిచయంలో కూడా ఆంటీ మమ్మల్ని బలపరిచింది. అదేవిధంగా మేము ఇల్లు మానం వేరే ఇంటికి షిఫ్ట్ అయినాం. ఒక్కరోజు తను సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్ అని పడుకొని నిద్ర. అందరికీ మీ అందరికీ తెలుసు, నా పేరు శ్యామ్ అని. So my last visit, whenever I go to UK on the way to Chennai, I used to come and see my mother and get prayed. యూకేకు వెళ్ళే ప్రతిసారి నేను ఈ మార్గం గుండా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళేవాడిని. So the last visit I met my mother in the same place there. అనగా ఈ తల్లి అదే ప్లేస్లో అక్కడ కలుసుకునేవారు, ఇదే బిల్డింగ్లో. I think in March last week, మార్చి చివరి వారంలో. so one of my always used to be here and I used to stay with my mother for 1 hour. మెడ్రాస్ నుంచి తిరుగు ప్రయాణంలో కడపకు 1 hourతో కూడా నేను ఇక్కడికి వచ్చాను. మా తల్లి గారితో సుమారు 1 గంట సేపు నేను సమయాన్ని వెచ్చించాను. So that is my last visit here. అది నా చివరి సందర్శన మా తల్లి గారితో. And I wanted to thank all the church members, those who are waiting for my mother. మా తల్లి గారికి చర్చ్ మెంబర్స్ అందరూ మీరు ఎంతో సాయం చేశారు, మీకు ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. Especially Sister Lily Grace, ప్రత్యేకంగా సిస్టర్ లిల్లీ గ్రేస్ గారికి, Lakshmi Devi, లక్ష్మీదేవి గారు, and Nirmala sister,
అండ్ ఆల్సో నిర్మలా సిస్టర్ గారు, Sister Leelavati. సిస్టర్ లీలావతి గారు, She used to worship those from the ఎస్ ఆంటీ యొక్క వస్త్రాలన్నీ తను శుభ్రం చేసేది. వారు గుర్తుపెట్టుకుని ఉన్నారు బ్రదర్. And I know there's one nurse working in the clinic. She used to come and do blood tests. ఇక్కడ నియర్ బై ఒక క్లినిక్ ఉండేది ఇంతకుముందు. సిస్టర్ నిర్మలా సిస్టర్ వాళ్ళ డాక్టర్ అనుకుంటాను. వాళ్ళు కూడా అండ్ ఆల్సో ప్రేమశ్రీ చిన్నారి సిస్టర్ వాళ్ళ డాక్టర్ ఆల్సో. తను ఎంతగానో సహాయపడుతూ వచ్చింది ట్రీట్మెంట్ విషయంలో ఇక్కడ ఉన్నప్పుడు. I'm very thankful for the church ministry for this. And the host and your host. ఇక్కడ మా అమ్మ ఉన్నప్పుడు పరిచర్యలో సహకారం అందించినటువంటి దైవ సేవకులు రోషన్న గారు, అలాగే దైవ సేవకులు ఫిలిప్ గారు, అలాగే ప్రసన్న కుమార్ గారు, బాబు బ్రదర్ అండ్ ఆల్సో శామ్యుల్ బ్రదర్, వీరందరికీ నేను ఎంతో వందనస్తుడను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. So whenever I call my mother, when I ask her, do you take your food, do you have your lunch or your dinner, breakfast, my mother used to say that our sisters, they were scheduled. Each one day they used to prepare food and they used to do. మా తల్లిగారితో భోజనాన్ని గురించి నేను మాట్లాడినప్పుడు మా తల్లి చెప్పేది, నాకు ఇలాగా ఒక షెడ్యూల్ ప్రకారం ఒక షెడ్యూల్ వేసుకొని ఇక్కడ ఉండే విశ్వాసులు నాకు భోజనాన్ని అందిస్తున్నారని చెప్పేది. And my mother, she was admitted in Midnight and my sister and so many other church members, they were in hospital and they brought here and the entire whole night they were staying here. So I'm very thankful. మా అమ్మ మధ్యరాత్రి వేళ అనారోగ్యం పాలైనప్పుడు ఇక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో చూసుకున్నటువంటి సిస్టర్ లిల్లీ గ్రేస్ అండ్ ఆల్సో జయశ్రీ అండ్ అదర్ చర్చ్ మెంబర్స్, మిగతా విశ్వాసులంతా ఎంతో సహకారం అందించి మా అమ్మను చూసుకుంటూ వచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. And I wanted to thank all the family members. సో మా కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. Especially Anand, I'm very thankful for Anand. ప్రత్యేకంగా హనోకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. And he used to be the electrician from Harappa and he used to put a handle on the pipe from my mother. మా తల్లిగారి కొరకై హనోకు కడప నుంచి ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చి అవసరమైనటువంటి ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ తర్వాత లోపల చేయిస్తూ వచ్చాడు. అందుకు కృతజ్ఞుడు. Whenever there is any emergency, my mother she will call first. Then after that call, he will come. Anytime we bring this call, అత్యవసర పరిస్థితుల్లో ఆంటీ నాకు ఫోన్ చేసినప్పుడు కూడా నేను కూడా వచ్చి సహకారం అందించాను. అందుకు కాల్కు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. especially call is very close to mother. They do a lot of care, the kids and so on, and the family. Jaisi, my mother she trusts Jaisi greatly. My mother says, oh, Jaisi medicine is suitable for me. ప్రత్యేకించి జైత విషయంలో ఈ కుటుంబ సభ్యులందరూ ఎంతగానో సహకారం అందిస్తూ వచ్చారు. ప్రత్యేకించి జాయిసీ, డాక్టర్ జాయిసీ, సీజన్ కుప్పం, ఆమె ట్రీట్మెంట్ ఎంతో నమ్మకంగా ఏం చెప్తే అది చేసేది, ఏం చెప్తే అది వేసుకునేది. And even family members, they are united so many things like yoga, bicycle, and chairs and mats. So I'm very thankful for being this. ఇక్కడ పరిచర్యలో కూడా యువ సిస్టర్ కావాల్సిన వస్తువులన్నీ సమకూరుస్తూ వచ్చారు. అందుకెంతో కృతజ్ఞతలు. Even my mother, she used to be in the summer, so one of the mission in the industry and leave for the church. And if there is no current, my mother, she need a inverter. Then they come up. అనకు ఈ చర్చికి అవసరమైనటువంటి ఏసీ అలాగే ఇన్వర్టర్ ఇవన్నీ సమకూరుస్తూ వచ్చాడు. దీన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. So I thank for everyone for the ఈరోజు ఈ కూడికకు ఈ ఆహ్వానాన్ని మంచి వచ్చిన మీకు ఒక్కొక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. So kindly pray for me and family members. నా కొరకు, నా కుటుంబం కొరకు, అలాగే మా కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థించాలని మనం I చేస్తున్నాం. will continue to pray for this church also. నేను కూడా మీ అందరి కొరకు, ఈ సంఘం కొరకు ప్రార్థిస్తానని తెలియజేస్తున్నా. Finally, I just want to thank the person
చివరిగా ప్రసన్న కుమార్ బ్రదర్ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎస్, ప్రసన్న కుమార్ గారు పరిచర్యలో అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా సడన్గా ఆగిపోయినప్పుడు కూడా వెంటనే ఫోన్ చేసినప్పుడు ఆయన వెంటనే ఈ మినిస్ట్రీలో ఆ గ్యాప్ను పూరిస్తూ సహాయపడుతూ వచ్చాడు మా అమ్మగారికి పరిచర్యలో. అందరి బట్టి వందనాలు తెలియజేస్తాను.